శ్రీమాత్రే నమః. కుర్వాపురం యాత్రలో మొదటి వీడియోలో పంచదేవ్ పాడి యొక్క విశిష్టతను తెలుసుకున్నాం. ఇప్పుడు కుర్వాపురానికి ఏ విధంగా వెళ్ళాలి అంటే కృష్ణానది జలాలపై నుండి వెళ్ళాలి. కుర్వాపురం పూర్తిగా కృష్ణానది జలాలతో చుట్టుముట్టబడిన పవిత్ర ద్వీపం. భక్తులు పడవల ద్వారా మాత్రమే ఈ క్షేత్రానికి చేరుకోగలరు. ఈ నది కేవలం జల ప్రవాహం మాత్రమే కాదు, శ్రీపాద స్వామి దివ్యలీలలకు సాక్ష్యంగా నిలిచిన పుణ్యతీర్థం, పుణ్య సరిత అనే పేరు కూడా ఉంది. దత్త సాంప్రదాయం ప్రకారం శ్రీపాదవల్లభ స్వామి అనేక సార్లు కృష్ణానదిపై నడుచుకుంటూ భక్తులకు దర్శనమిచ్చేవారని విశ్వసిస్తున్నారు. చివరగా ఆయన కృష్ణానదిలోనే అంతర్ధానమయ్యి నేను ఈ క్షేత్రంలోనే సూక్ష్మ రూపంలో ఎల్లప్పుడూ ఉంటాను అని అనుగ్రహించినట్లు గురు చరిత్రలో కూడా పేర్కొనబడింది. భక్తులు నమ్మే విశ్వాసం ప్రకారం కుర్వాపురంలో కృష్ణానదిలో స్నానం చేయడం వల్ల పాపాలు నశించి గురుకృప లభిస్తుందని చెబుతారు. అయితే మనము కూడా ఈ నదీ జలాలపై నుండి బుట్ట పడవ లేదంటే స్టీమర్లలో వెళ్ళొచ్చు. ఈ క్షేత్రంలో ఇంకొక దర్శించవలసిన పవిత్ర ప్రదేశం ఏమిటి అంటే భాస్కర బండ. ఇది కృష్ణానది ఒడ్డున ఉన్న ఒక పెద్ద శిలా ప్రాంతం. స్థానిక దత్త భక్తుల విశ్వాసం ప్రకారం ఈ ప్రదేశంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ధ్యానం చేసి అనేక మంది భక్తులకు అనుగ్రహం ఇచ్చారని చెబుతున్నారు. ఇదే ఆ ప్రదేశం భాస్కర బండ. భాస్కర బండ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే భాస్కర అంటే సూర్యుడు. ఉదయకాలంలో ఈ శిలపై పడే సూర్యకిరణాలు ప్రత్యేక కాంతిని ప్రసరింపజేస్తాయని, అందువల్ల దీనికి భాస్కర బండ అనే పేరు వచ్చిందని స్థానికంగా ప్రచారం ఉంది. ఈ బండ కేవలం ఒక శిల మాత్రమే కాదు, శ్రీపాద శ్రీవల్లభ స్వామి దివ్య సాన్నిధ్యాన్ని భక్తుల అనుభూతి చెందే పవిత్ర ప్రదేశం. సూర్యకిరణాల వెలుగులో ప్రకాశించే ఈ బండ గురుతత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంది. అయితే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు దివ్యలీలలో మాకు రెండవ దివ్యలీల ఇదే. మేము పడవ దిగగానే ఎవరైనా వచ్చి తీసుకువెళ్ళినట్టుగానే ఈ శునకం మాతో పాటే వచ్చి కొంచెం సేపు మాతోనే ఉండి తిరిగి మళ్ళీ వెళ్ళిపోయింది. అయితే మనము కుర్వాపురం యొక్క ముఖ్యమైన దేవాలయానికైతే వచ్చేసాము. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ప్రతిష్ఠించి మేడి చెట్టు కింద తపస్సు చేసిన తపోభూమికైతే వచ్చేసాము. ఇక్కడ మేడి చెట్టు ఎంతో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దత్త సంప్రదాయంలో మేడి చెట్టును ఔదుంబర వృక్షం అని పిలుస్తారు. ఈ వృక్షం దత్తాత్రేయ స్వరూపంగా పరిగణించబడుతుంది. అయితే స్థానికుల విశ్వాసం ప్రకారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈ మేడి చెట్టు కింద ధ్యానం చేసి అనేక మంది భక్తులకు దివ్య దర్శనాలు ఇచ్చారని చెబుతున్నారు. అయితే మేము వెళ్ళిన రోజు కూడా ఆ రోజు శివరాత్రి, మాస శివరాత్రి, అధిక మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి అంటే మాస శివరాత్రి నాడు మేము ఈ శివలింగ దర్శనం చేసుకోవడం అనేది మహాపుణ్యంగా భావిస్తున్నాము. ఆ రోజు మేము కృష్ణానది స్నానం ఆచరించిన తర్వాత మేడి చెట్టు వద్ద దీపారాధన చేసుకొని తర్వాత మేము శివలింగానికి అర్చన కోసము, అభిషేకం కోసము టికెట్లను తీసుకున్నాము. అయితే ఆ రోజు 8ంటికి అభిషేకం ప్రారంభము. ఎలాగో 9 అయిపోయింది, అభిషేకానికి అందము అనుకొని ఇక్కడనే మేము దీపారాధన చేసి ప్రదక్షిణ చేసి ఎలాగో అభిషేకానికి అందము అనుకున్నాము. అప్పటికే సంకల్పం చెప్తున్నారు, మీరు వినండి. ఈ విధంగా సంకల్పం ప్రారంభమైపోయింది. అయితే ఇంకా సరేలే కనీసం దర్శనమైనా చేసుకుందాము అని గబగబా వస్తూ ఉంటే అక్కడ ఉన్న పూజారి ఇంకా అభిషేకానికి జనాలు సంకల్పం చెప్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి చెప్పండి, తర్వాత టికెట్లు తీసుకోండి అనే వరకు మాకు ఇంకా ఆనందం అనిపించింది. అయితే ఎక్కడికి వెళ్ళినా నిండు కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళడం నాకు అలవాటు. అయితే అభిషేకానికి ఏమైనా తీసుకొని వస్తే అక్కడ ఇవ్వచ్చు అన్నారు. అంతకుముందే మేము గర్భగుడిలో నిండు కొబ్బరికాయని ఇస్తుంటే ఇది కొట్టడానికి అంటే కాదు, అక్కడ పెట్టడానికి అంటే మహాన్యాసంతో కూడిన రుద్రాభిషేకం జరుగుతున్నప్పుడు ఆయన దానిని అక్కడ ప్రసాదంగా పెట్టడం జరిగింది. అయితే పొట్టు తీయని కొబ్బరికాయని మాత్రమే అక్కడ స్వీకరిస్తారు అభిషేకానికి, పొట్టు తీసింది అయితే స్వీకరించరు. అధిక మాసము వాయనం ఇచ్చుకుందాము అని చెప్పి బ్రాహ్మణుడికి మేమిద్దరం కలిసి వాయనం ఇచ్చుకున్నాము, మా ఫ్యామిలీ. అయితే మనము అధిక మాసం వాయనంలో దీపం పెట్టి ఇస్తాం కదా, ఆ వెలుగుతున్న దీపాన్ని మేము గర్భగుడి ముందరే పూజారికి ఇచ్చాము. అదే దీపాన్ని ఆయన సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ప్రతిష్ఠించిన శివలింగం దగ్గర అది కూడా అభిషేక సమయంలో పెట్టడం అనేది మాకు ఇంకా ఆనందాన్ని కలిగించింది. ఇప్పుడు మనము వెళ్ళబోయేది
శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు తపస్సు చేసిన మేడి చెట్టు వృక్షం దగ్గరికి, ఇది ఒక పెద్ద మహావృక్షము. ఇక్కడే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు తపస్సు చేసి భక్తుల యొక్క కష్టాలను తీర్చేందుకు మేడి చెట్టుని, ఔదంబర వృక్షంని, మహావృక్షంని కల్పవృక్షంగా మార్చినారు. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి దివ్య విగ్రహము, పాదుకలు ఉన్నాయి. ఇక్కడే మనము గురుచరిత్ర పారాయణం కానీ, ఏవైనా తపస్సులు ధ్యానాలు చేసినా కానీ భక్తుల యొక్క మనోవాంఛలు సిద్ధిస్తాయనేది పురాణ కథనాలు చెబుతున్నాయి. అయితే ఈ ఔదుంబర వృక్షం చుట్టూ 11 లేక 21 లేక 108 ప్రదక్షిణలు చేస్తూ శ్రీ గురుదేవదత్త అనే నామస్మరణం, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే నామస్మరణం చేస్తూ మనము ప్రదక్షిణం చేసినట్లయితే మన మనోవాంఛాలు సిద్ధిస్తాయనేది కూడా స్థానికుల నమ్మకం. అందుకే కుర్వాపురానికి గురుద్వీపం, కలియుగ తొలి దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి తపోభూమిగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రానికి మరింత మహిమను చేకూర్చిన మహాయోగి, దత్త సాంప్రదాయ పునరుద్ధారకుడు, పరమ పూజ్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు అనగా టెంబే స్వామి మహారాజ్ 1911వ సంవత్సరంలో ఆయన కుర్వాపురంలో చాతుర్మాస్య దీక్ష స్వీకరించి తీవ్ర తపస్సు చేశారు. దత్త సాంప్రదాయంలో అత్యంత గొప్ప యోగులలో ఒకరు. ఆయనను దత్తాత్రేయ స్వామివారి అంశావతారంగా భక్తులు భావిస్తారు. దేశవ్యాప్తంగా అనేక దత్తక్షేత్రాలను సందర్శిస్తూ గురుచరిత్ర పారాయణం, ధర్మ ప్రచారం, దత్తభక్తి విస్తరణ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఇక్కడే కుర్వాపురంలో టెంబే స్వామివారు, వాసుదేవానంద సరస్వతి స్వామివారు నివసించి తపస్సు చేసిన జ్ఞాపకార్థంగా ఆయన పాదుకలను ప్రతిష్ఠించారు. భక్తులు ఈ పాదుకలను గురుతత్వానికి ప్రతీకగా భావించి నమస్కరిస్తారు. కుర్వాపురంలో ఉన్న చిన్న గుహ అత్యంత పవిత్రమైనది, తపోస్థలిగా భావించబడుతుంది. ఈ గుహలోనే వాసుదేవానంద సరస్వతి స్వామివారు చాతుర్మాస్య కాలంలో ధ్యానం, జపం, మౌనవ్రతం చేశారని దత్త సాంప్రదాయం ప్రకటిస్తుంది. ఇదే ఆ మహానుభావుడు ప్రతిష్ఠించిన శివలింగం. దీనికి మనం కూడా నీటిని కానీ పాలని కానీ అభిషేకించి పూజించవచ్చు. ఇది కొంచెం లోపలికని, గుహ లోపలికని ఉంటుంది. టెంబే స్వామివారు ఇదే గుహలో చాతుర్మాస దీక్ష, మౌనవ్రతం చేస్తూ ధ్యానం, జపం చేశారనేది మనకి పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. కుర్వాపురంలోని మేడి చెట్టు, టెంబే స్వామివారి గుహ, కృష్ణానది ఈ మూడు కలిసి భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. కుర్వాపురంలోని మేడి చెట్టు కేవలం ఒక వృక్షం కాదు, అది దత్త స్వరూపం. టెంబే స్వామివారి పాదుకలు కేవలం రాతి చిహ్నాలు కాదు, అవి గురు కృపకు ద్వారం. ఆ గుహ కేవలం ఒక చిన్న ప్రదేశం కాదు, అది మహాయోగి తపస్సు చేసిన ఆధ్యాత్మిక శక్తిపీఠం. కృష్ణానది కేవలం నీరు కాదు, అది పవిత్రతకు ప్రతీక. నెక్స్ట్ ఎపిసోడ్లో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి దర్బారు, ఆశ్రమము చూపించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ మై ఛానల్. శ్రీమాత్రే నమః. లోక సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర.